ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆయన నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. మత్తయి సువార్త 2:23. తన బాల్యం నుండి తాను పరిచర్య ప్రారంభించే వరకు యేసు ప్రభు నజరేతనే చిన్న గ్రామంలోని ఒక చిన్న ఇంటిలో నివసించాడు. దేవుని కుమారుడు అన్ని సంవత్సరాలు భూమి మీద ఒక చిన్న ఇంటిలో నివసించాడనే మధురమైన తలంపు మనల్ని ఆశ్చర్యపరచడం లేదు. పాపరహితమైన ఆయన పరిశుద్ధ జీవితం ఆ నిరుపేద గృహంలో రూపుదిద్దుకుంది. ఒక రోజా మొగ్గ విచ్చుకొని అందమైన రోజాగా మారి నలుదిశలా దాని పరిమళాన్ని వెదజల్లినట్టుగా ఆ చిన్న ఇంటిలో బుడిబుడి నడకలతో తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన నైతిక విలువలు నింపుకున్న ఒక అందమైన యువకుడిగా తయారై ప్రపంచం నలుమూలలా తన పరిమళాన్ని వెదజల్లాడు. ఆయన బాల్యం మరియు యవ్వనాన్ని గురించి సువార్తల్లో అక్కడక్కడ దొరికే చిన్న చిన్న ఆధారాలు ప్రతి బాలుని, ప్రతి యవ్వనస్తుని తప్పక ప్రభావితం చేయాలి. మధురమైన ఆయన బాల్య జీవితాన్ని గురించి మనం మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ఆశిస్తాం. కానీ పరిశుద్ధాత్మునికి అంతే చాలనిపించింది. అందుకే అంతే రాయించాడు, లేదంటే ఎక్కువ రాయించేవాడే. మనకున్న సమాచారం ఆధారంగా యేసు ప్రభు పాపరహితుడిగా పెరిగాడని మనకు అర్థమవుతుంది. ఆయన విధేయత, ఆయన ప్రేమ, ఆయన సాత్వికం లాంటి సౌందర్యమైన స్వభావాలన్నీ ఆ గృహంలోనే రూపుదిద్దుకున్నాయని మనం ఆలోచించగలం. ఆ నిరుపేద గృహంలో ఉన్నంతలో ఆయన ఆనందంగా ఆడుతూ పాడుతూ పెరిగాడనడంలో అనుమానం లేదు. ఆయన ఒక శ్రమజీవి, భక్తిపరుడు, దేవుని ప్రేమించినవాడు, దేవునిచే ప్రేమించబడినవాడు. తన 12 ఏళ్ల ప్రాయంలో తన పరలోక తండ్రిని గురించి ఆయన ఆలోచించడం మనల్ని మధురమైన అనుభూతిలోకి నడిపిస్తుంది. తాను ఈ లోకంలోకి వచ్చిన ఉద్దేశం నిరంతరం ఆయన ఆంతర్యంలో మెదలాడుతూనే ఉంది. అయినప్పటికీ రెక్కాడితే కాని డొక్కాడని తన కుటుంబ నిరుపేద స్థితిని జ్ఞాపకం చేసుకున్న ఆయన మౌనంగా నజరేతులోనే తన ఇంటికి తిరిగి వెళ్ళి మరో 18 ఏళ్ళు గడపడం మన మనసుల్ని లోతైన భావావేశంతో నింపుతుంది. ఇంట్లో పెద్ద కుమారుడిగా ఆయన తన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చుతూ కుటుంబ పోషణ కొరకు కష్టపడి పనిచేస్తూ కుటుంబ బాంధవ్యాలలో పెరిగి పెద్దయ్యి ఒక అందమైన యవ్వనస్తుడిగా తయారయ్యాడు. చాలామంది పిల్లలు యవ్వనం వచ్చే వరకు పరిమిత వనరులు కలిగిన చిన్న చిన్న ఇళ్లలో తమ సుదీర్ఘ కాలాన్ని సణుగుకుంటూ గొణుకుకుంటూ సాధారణ పనులు చేయడానికి కూడా మూతులు ముడుచుకుంటూ గడుపుతుంటారు. కానీ యేసు ప్రభువైతే బాల్యంలో తన ఇరుకైన నజరేతు గృహాన్ని ఒక సువిశాలమైన ప్రాంగణంగా తలంచుకుంటూ తనకున్న స్వల్ప వనరులతో సంతృప్తి పడుతూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాడు. అలాగైతే ఈనాటి మన బాలబాలికలు దేవుడు తమకిచ్చిన ఇళ్లను ఇరుకైనవిగా భావించక ఆనందోత్సాహాలతోనూ సంతృప్తితోనూ వాటిలో పెరిగి పెద్దవడం ఎంత అవసరం? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.